శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఆయన శిష్య, ఈ పరిపూర్ణ బోధను వివరించుచున్నాను వినుడు. పెనుమాయను జోడుము ఇదే, జనకుని జఠరంబు వలన జననీ గర్భంబున చొచ్చిమారు రూపున జనియించును నవయవములు జనితమై భువిని వినుకనో తిను మూర్ఖోను వచ్చోనో చాని దినదినమభివృద్ధి అధినిచే బయలును దినదినమభివృద్ధి అధినిచే బయలును గనియమాలా మల్లి కథమాయించుము పోని జనితమై భువిని వినుకను తేను మూర్ఖోను వచ్చోను చాని. ఓ శిష్యుడా, తండ్రి భుజించిన అన్నపానములో జఠరాగ్నియందు పచనమై వీర్య రూపమున దాల్చి తల్లి గర్భములో ప్రవేశించి అచ్చట శోణితముతో కలిసి కరశరణాధ్యవయములతో మారు రూపమున ఎరుక శరీరములుగా భూమి యందు జనించుచున్నది. ఇంతకంటే పెద్ద మాయ ఎక్కడన్నా ఉన్నదా? ఇట్లు మూలముల లేకయే పుట్టిన ఎరుకతో కూడిన శరీరము చెవులతో శబ్దములను వినుచు చర్మముతో స్పర్శలను గ్రహించుచు నేత్రములతో రూపములను చూచుచు దినదినం అభివృద్ధి గాంచుతున్నది. దీనిచే అచల పరిపూర్ణ బ్రహ్మము యునికిని గని ఆ మాయల మారి అయిన ఎరుక యొక్క కథను లేకుండా చేయుము. ఆయన శిష్య, మన పుట్టుక యొక్క విధానము ఎటువంటిది అంటే, తండ్రి భుజించిన అన్నపానములు జఠరాగ్నియందు పచనమై వీర్య రూపమున దాల్చి తల్లి గర్భములో ప్రవేశించి అచ్చట శోణితముతో కలిసి ఈ కరశరణాధ్యవ అవయవములు మారు రూపమున ఎరుక శరీరములుగా భూమి యందు జనించుచున్నది. మన ఈ శరీరము యొక్క పుట్టుక మూలము ఏమిటిది అంటే, శరీరము పుట్టుకకు మూలము మనము తినే ఆహారము ఏదైతే ఉన్నదో, ఆ ఆహారము, పానీయాలు, నీరు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న ఆహారము జఠరాగ్నియందు మన అంతర్గతంగా జఠరాగ్నియందు పచనమై ఆ పచనమైన ఆహారము అది పైచ్య రూపముగా ముందు అన్నరసముగా, తర్వాత పైచ్యరసముగా, తర్వాత అది రక్తముగా మారి ఆ రక్తమే శుక్లముగా మారి అది తల్లి గర్భములో ప్రవేశించి అచ్చట శోణితముతో కలిసి ఈ కరచరణాదులనేది మారు రూపమున ఎరుక శరీరములుగా భూమి యందు జనించుచున్నది.
ఇది మన ఈ శరీరానికి పుట్టుక. ఆహారము యొక్క మార్పిడే ఈ శరీరము, అన్నము యొక్క మార్పిడే ఈ శరీరము. అయితే మరి ఆహారం యొక్క మార్పిడి ఈ శరీరం అన్నప్పుడు మన యొక్క భావనలో కానీ మన యొక్క వ్యవహారము కానీ ఈ లోకములో ఎంతెంత విధిగా ఉన్నదో మనం కానీ వర్ణించుకున్నట్లయితే అది మనకే అర్థమైపోతుందన్నమాట. అన్నము యొక్క ప్రతిరూపకము ఏ శరీరమైతే ప్రతి ఒక్క శరీరము అన్నము యొక్క శరీరమే, మార్పుడే కదా. దీంట్లో వేరే ఏదైనా ఉన్నదా? మరి ఏమీ లేదు. అది సహజంగానే ఈ ఆహారము యొక్క మార్పే ఈ శరీరము అని ముందు మన శరీరము యొక్క ఉత్పత్తిని, మన శరీరము యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే తప్పనిసరిగా మన శరీరం యొక్క విధానం, దీనికి మూలము ఏంటిది అంటే ఆహారమే. ఆహారమే మారి ఈ శరీరంగా తయారవటం అనేది జరుగుతూ ఉన్నది. అయితే శరీరం తయారైనాక దేనితోటి ఉంటూ ఉన్నది అంటే మళ్ళీ ఆ ఆహారంతో ఈ శరీరం అనేది నిలబడగలుగుతూ ఉన్నది. టోటల్గా ఈ శరీరం యొక్క మూలము ఏమిటిది అంటే ఆహారమే. ఆహారము యొక్క ప్రతిరూపకమే ఈ శరీరము. మరి ప్రతి శరీరము కూడా ఈ ఆహారము యొక్క ప్రతిరూపకాలేను. ఇట ఎలాంటి సంశయము అంటూ లేనే లేదు. అయితే ఇక్కడ మనం ఈ లోక వ్యవహారములో ఇటువంటి సర్వసమానంగా ఉండ యొక్క ఆహారము యొక్క మార్పిడే ఈ శరీరాలు అన్న విషయము నిజమైతే మన భావనలో, మన ఆలోచనలో, మన విధానము ఏ విధంగా ఉంటుందంటే ముందు ఈ నేను, ఈ శరీరమే నేను అనే అహంకారం అనేది మనం ముందు తయారవటం అంటూ జరుగుతూ ఉన్నది. ముందు ఈ అహంకారం అంటే ఈ శరీరమే నేను అనుకున్న భావనే ముందు అహంకారానికి మూలం. మరి ఈ శరీరమే నేను అనుకున్నంటే మరి ఈ శరీరమే నేను అనుకున్నట్టు ప్రతి ఒక్క శరీరము కూడా అదే కదా. మరి ఈ శరీరము ఆహారము యొక్క మార్పిడే ఈ శరీరము అయినప్పుడు మరి అన్ని శరీరాలు కూడా ఆహారము యొక్క మార్పిడే అన్న విచారణ మనకు ఉండట్లయితే మరి ఈ ఎక్కువలు కానీ తక్కువలు కానీ ఈ కులాలు కానీ ఈ మతాలు కానీ ఈ రకంగా ఇన్ని రకాలుగా మనం ఈ ప్రపంచంలో ఎన్నెన్నో వింతలు కానీ అనేక చిత్ర విచిత్రాలు కానీ ఈ గొప్పలు తక్కువలు కానీ మనం ఈ లోకంలో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా దేనివల్ల జరుగుతూ ఉన్నాయి అంటే నిజాన్ని మనం మరిచాం కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏంటిది ఆ నిజం అంటే ప్రతి ఒక్క శరీరము నేను ఈ శరీరం అనుకునే భావన ఏదైతే ఉందో ఈ శరీరం అనేది ఆహారం యొక్క మార్పిడే ఈ శరీరం కానీ వేరే లేదని మనం కానీ విచారణ చేసి పరిశోధన చేసి ఇది నిజము అని మనకు నిర్ధారణ జరిగితే ప్రతి ఒక్క శరీరం కూడా ఇదే అని తెలిస్తే ఇక మన ఎక్కువ అంటూ ఏమిటి, మన తక్కువ అంటూ ఏమిటి అన్నది ఎమ్మటే మనకు అటువంటి ఎక్కువను తక్కువననే భావనని మనం తొలగించుకునేదానికి వీలవుద్ది. అంటే సహజంగా ఉండ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో, సహజంగా ఈ శరీరానికి మూలము ఏదైతే ఉన్నదో ఆహారము, ఆ ఆహారం యొక్క ప్రతిరూపకాలేను అని మనం అక్కడ సహజంగా జీవన విధానం గడుపుతూ ఉండటం జరుగుద్దన్నమాట. ఇప్పుడు మనం చేసే పని ఏంటిదంటే ఆ సహజంగా ఉండే జీవన విధానం అంటూ మరిచిపోయి అన్నముతోటే ఈ శరీరం అనేది నిలబడుతూ ఉన్నది. అన్నం అంటూ ఆహారం అంటూ లేకపోతే ఈ శరీరం అనేది లేదు అన్న నిజాన్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నాము, నేను డబ్బు కలిగిన వాడిని, నేను బలం కలిగిన వాడిని, నేను సంపద కలిగిన వాడిని, నేను పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిని, నేను గొప్ప ధనవంతుణ్ణి, గొప్ప
అధికారవంతుణ్ణి, నేను గొప్ప అందగాడిని అని ఈ తీరుగా ఇన్ని రకాల అష్టమదాలు అని చెప్తారన్నమాట. ఈ అష్టమదాలేవైతే ఉండయో ఈ అష్టమదాలతోటి నా ప్రత్యేకత అని మనం ఈ లోకములో సంచరించడం జరుగుద్ది. సరే, నా ప్రత్యేకత అని ఈ లోకంలో మనం సంచరించినప్పటికీ కూడా ఆ ప్రత్యేకత అనేది మనకై మనం అట్టి పెట్టుకున్నా పర్వాలేదు. దాని ప్రభావం ఏం చెప్తామంటే ఆ ప్రత్యేకత నిలుపుకునేదానికి ఇంకొకరిని తక్కువ చేసి సులకనగా చేసి మాట్లాడటం కానీ, వాళ్ళని బాధ పెట్టడం కానీ మాటలతోటి, లేకపోతే వాళ్ళ శరీరాన్ని గాయపరిచి వాళ్ళని ఇంకా కష్టపెట్టడం కానీ, ఇంకా ఏదైనా మనకు చేతైన పని ఉంటే ఇంకా అనేక రకాల వాళ్ళని కనీసం హింసించటం కానీ ఈ విధంగా ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి అన్నమాట. మరి వీటన్నింటికీ కారణము ఏంటిదంటే నిజమనే దాన్ని ఎక్కడ ప్రత్యక్షంగానే ఉన్న నిజాన్ని మనం మరుపు చెందాం కాబట్టి, మరి అటువంటి నిజాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ లోకంలో మనం సంచరించితే ఒకరిని హింసించాల్సిన పని ఏమిటి? ఒకరిని బాధ పెట్టాల్సిన పని ఏమిటిది? మన ఎక్కువ అంటూ ఏమిటిది? ఎదుటోళ్ళు తక్కువ అంటూ ఏమిటి? లేకపోతే మనకంటే ఇంకా అధికారవంతుడో లేకపోతే మనకంటే ఇంకా ధనవంతుడో అంటే వాళ్ళని మనం ఎక్కువగా చూసి మనల్ని తక్కువ చేసుకోవటం ఏంటిది? ఇటువంటి భావనల మొత్తాన్ని కూడా మనం స్వస్తి చెప్పేదానికి ఆస్కారం ఉందన్నమాట. ఎందుకు? నిజాన్ని మనం చూసి నిజం యొక్క పరిస్థితి ఇట్టిదని మనకు తెలిసినప్పుడు, ఆ నిజం యొక్క వాస్తవం యొక్క యథార్థ స్థితి ఇటిది అని మనకి గోచరమైనప్పుడు, అటువంటి జీవనం అనేది మనం గడిపేటప్పుడు ఇక ఎక్కువలు తక్కువలు అనేది ఈ భావనతోటి కూడుకున్నదే కానీ వాస్తవంలో ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు. అన్ని శరీరాలు కూడా ఆహారం యొక్క మార్పిడేను. ఆ ఆహారం యొక్క మార్పిడే అయితే దాన్ని వదిలి ఇంకా ఈ నేను నాది అనే ఈ ప్రత్యేకతతోటి లోకంలో సంచారం చేసే మన ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా మరి ఇటు ప్రత్యేకతతోటి సంచరించే మన విధానం తొలగిపోతుంది. దీంట్లో కేవలం ఒకరిని హింసించటం, బాధ పెట్టడమే కాదు, దానితో పాటు మనం కూడా బాధపడుతూ ఉంటుంటాం, మనం కూడా హింసపడుతూనే ఉంటాం. ఎందుకు అంటే మనకే సాగినంతసేపు మనం సాగుబడి అనేది చెల్లిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరము కూడా. ఎప్పుడైతే సాగుబడి కాదో మనకంటే ఇంకా మిగిలిన యొక్క శక్తి సమర్థత ఎదురైనప్పుడు మనం కూడా అదే రకంగా మనం ఒకరిని ఏ తీరుగా హింస పెట్టామో అదేవిధంగా మనం కూడా హింసపడుతూ ఉంటుంటాం అన్నమాట. ఇది లోకంలో జరిగే ప్రతి ఒక్క విధానం. మనం ఒకరిని ఎక్కువగా చూసి మనం తక్కువ అనుకొని మనం హింసపడాల్సిన పని ఏమొచ్చింది? మనం ఎక్కువ అనుకొని ఒకరు తక్కువ అనుకొని వాళ్ళని హింస పెట్టాల్సిన పని ఏమొచ్చింది? ఏముంది? ఈ లోకములో ఈ శరీరాలు అనేది ఆహారం యొక్క ప్రతిరూపకాలేను అన్న అటువంటి సమస్థితిని యొక్క భావనతోటి మనం చూడగలిగితే ఎంతో ఆనందంగా మన జీవితాన్నంటూ గడపగలుగుతాం కదా. మనకి దుఃఖం అనేది, అనేక రకాల సమస్యలు అనేది, అనేక రకాల కష్ట నష్టాలు అనేది దేనివల్ల తయారవుతూ ఉన్నాయి అంటే ఈ శరీరమే నేను అనే అహంకారంతో కూడుకున్న భావన ఏదైతే ఉన్నదో దానితోటే మనకు ఈ దుఃఖాలు కానీ, ఈ కష్టాలు కానీ, ఈ నష్టాలు కానీ ఇవన్నీ కూడా మనకు నచ్చినయ్యొత్తే సంతోషం, నచ్చనయ్యొత్తే దుఃఖం, ఈ తీరుగా ఈ లోకంలో అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా వాస్తవమైన సత్యములో జీవించటం అంటే సత్యం అనేది ఎంత దూరాన లేదు. మనల్ని మనం సంపూర్తిగా విచారించుకుంటే చాలు. సంపూర్తిగా అంటే ముందు మనం దేహమే నేను అనుకుంటూ ఉన్నాం కదా. ఈ దేహం యొక్క మూలం ఏంటిది అంటే అన్నమే. అన్నం మార్పు చెంది దేహంగా తయారైంది.
అన్నం మార్పు చెంది దేహంగా తయారైనప్పుడు అన్ని దేహాలు కూడా అన్నంతో కూడుకొని మార్పు చెందే దేహాలుగా తయారైనవి. అన్నానికి మూలం పంచభూతాలే. పంచభూతాలే యొక్క సమ్మిళితమైన యొక్క పదార్థమే ఇక్కడ అన్నం. మరి ఆహారం, మరి ఎక్కడ ఉంటున్నామంటే ఆ ఆహారంతో ఉంటున్నాము, ఆ పంచభూతాల్లోనే ఉంటున్నాము. మరి ఈ శరీరం అనే ప్రత్యేకత అనేది ఏ కోశాన కూడా ఎతికితే ఎక్కడా లేదు. మరి లేనప్పుడు లేకనే మనం ఇది ప్రత్యేకత ఉంది అని అనుకొని భావించి ఈ లోకములో మనం సంచరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతకంటే పెద్ద మాయ ఎక్కడైనా ఉన్నదా అని పెద్దలు మనల్ని ఇటువంటి విషయాన్ని తెలుసుకొని ఇటువంటి సత్యాన్ని గ్రహించిన మహనీయులు ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఇంతకన్నా పెద్ద మాయ ఏదైనా ఉన్నదా నాయన శిష్య, ఇదే పెద్ద మాయ. అంటే ఈ శరీరం అనే ప్రత్యేకత అనేది ఎక్కడ వెతికినా ఎక్కడ విచారించినా కూడా దీనికంటూ మూలమంటూ ఒకటి లేనే లేదు. పంచభూతాలతోటి తయారైన పదార్థం మార్పుడే ఈ శరీరము. అయినప్పటికీ ఇది ప్రత్యేకత అనేని దీని ప్రత్యేకంగా భావించుకొని ఇదే నేను అనుకొని నా ప్రత్యేకతతోటి ఈ లోకం మొత్తం కూడా సంచరించుతూ ఉన్నది. దీనికంటూ ఏ మూలము లేదు. ఈ మూలమంటూ లేకయే ఈ పుట్టిన ఈ ఎరుకే ఏదైతే ఉందో ఈ శరీరమే ఎరుక. ఎరుకంటే వేరే ఇంకొకటి కానే కాదు. ఏదైతే పుట్టిందో ఆ పుట్టిందే ఎరుక. అందువల్ల ఈ పుట్టిన ఎరుకతోటి ఈ శరీరము ఎరుక రెండు కూడి ఏకంగానే ఉన్నాయి అన్నమాట. ఈ శరీరము దీనికి ఇంకా ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ శరీరానికి చెవులతోటి శబ్దాన్ని ఒక ప్రత్యేకంగా శబ్దాన్ని వింటూ ఉంటుందన్నమాట. చర్మంతో స్పర్శనే గుర్తెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ నేత్రాలతోటి ఈ ప్రపంచాన్ని దృశ్యరూపకాన్ని చూస్తూ ఉంటుందన్నమాట. ఈ తీరుగా ఇట్లా ఈ పంచ తన్మాత్రలు అంటాం. ఈ శరీరంలో ఈ 5 వికారాలుగా చూసే యొక్క మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ పంచతన్మాత్రలు అంటాం. ఈ పంచతన్మాత్రలతోటి అటు విధంగా శబ్దాన్ని వింటూ, ఇక చర్మంతో స్పర్శను గుర్తెరుగుతూ, ఈ నేత్రాలతోటి రూపాన్ని చూసుకుంటూ, ఈ జిహ్వతోటి రుచిని గుర్తెరుగుతూ, ఇంకా జ్ఞానం ముక్కుతోటి ఈ వాసన చూసుకుంటూ ఈ తీరుగా ఈ శరీరం అనేది దినదిన అభివృద్ధిని చెంది దీనిచే ఏదైతే ఈ తీరుగా అభివృద్ధి చెంది ఇదే నేను అనుకున్న యొక్క స్వభావికం ఏదైతే ఉన్నదో అది వాస్తవాన్ని మనం ఇది కదా నిజమనే గ్రహించి, ఈ నిజాన్ని గ్రహించిన ఏ మహనీయులైతే ఉన్నారో దీనికి ఆధారమైన అచల పరిపూర్ణ బ్రహ్మ యొక్క ఎనుకని కానీ గ్రహించి, ఇటువంటి మార్పులు చేర్పులు ఎన్ని రకాల వికారాలు కలిగిన ఈ మాయలమారైన ఎరుక యొక్క కదలికను లేకుండా కానీ ఎవరైతే చేసుకోగలుగుతారో నాయన శిష్య, వాళ్ళే పరిపూర్ణ స్థితులై ఉండగలుగుతారు. వాళ్ళే పరిపూర్ణ దేవుడి యొక్క స్థితిగా నిలబడగలుగుతారు. ఓం తత్సత్.